అందరికీ నమస్కారం. కన్యారాశివారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కన్యారాశివారు ఈ భూమిపై వెలుగొందే బుద్ధిమంతులు. మీరు సూక్ష్మ బుద్ధితో, విశ్లేషణాత్మక శక్తితో ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తారు. జాతక చక్రంలో మీ రాశికి అధిపతి అయిన బుధుడు మీకు ఉన్నతమైన మేధస్సును, సహజ తెలివితేటలను బహూకరించాడు. జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా గమనించగల సామర్థ్యం మీకే ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అందులో లోపాలను సవరించగల నైపుణ్యం మీది. సమస్యలను పరిష్కరించడంలో మీకు మించినవారు లేరు. మీ పరిశీలనా దృష్టి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడే మీ విజయ రహస్యం దాగి ఉంది. పరిపూర్ణతకు పర్యాయపదం కన్యారాశివారే. మీరు చేసే ప్రతి పని సరిగ్గా సమయానికి లోపాలు లేకుండా చేయాలనుకుంటారు. జ్యోతిష్యంలో మీ రాశిని చర్రాశిగా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. మార్పును ఆహ్వానిస్తూ నిత్యం మెరుగుపడే ప్రయత్నం చేసే గుణం మీకు స్వాభావికం. మీరు మాత్రమే గమనించగల చిన్న చిన్న వివరాలను చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. మీరు అద్భుతమైన డెకరేటర్లు, డిజైనర్లు, విశ్లేషకులు, కళాకారులు, వైద్యులుగా రాణిస్తారు. మీ అంతర్గత సందేహం కూడా మిమ్మల్ని కష్టపడి పనిచేసే వ్యక్తులుగా నిలబెడుతుంది. ఇదే మీ ప్రత్యేకత. కన్యారాశివారికి సేవాభావం అనేది జన్మతః వచ్చిన గుణం. ఇతరులకు సహాయం చేయడంలో మీకు అమితమైన సంతృప్తి కలుగుతుంది. మీ మేధస్సు, నైపుణ్యాలను కుటుంబానికి, సమాజానికి ఉపయోగించడంలో మీరు వెనుకడుగు వేయరు. నవగ్రహాలలో సాత్విక గ్రహమైన బుధుడు మీకు స్వభావసిద్ధమైన దయ, ఇతరుల అవసరాలపై అవగాహన, విలువైన సలహాలు ఇచ్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు. వృత్తిపరంగా వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా, లెక్కల నిపుణుడిగా, పరిశోధకుడిగా నిలిచి సేవ చేయడంలో ఎంతో ఆనందం పొందుతారు. సమాజంలో సహాయపడటం కోసం మీ సమయాన్ని, ఆలోచనలను వెచ్చించే కరుణామయి మీరు. ప్రాక్టికల్ ఫిలాసఫీ కన్యారాశివారిని ప్రజలలో నిలబెడుతుంది. మరే రాశివారికి లేని వ్యవహారిక జ్ఞానం మీకు ఉంటుంది. కష్టమైన పరిస్థితులలో కూడా ఆచరణాత్మక మార్గాన్ని చూపగల నైపుణ్యమీది. బుధుడి పంచమ దృష్టి మీకు అసాధారణమైన మేధస్సును అందించింది. మీ పని నైపుణ్యం, క్రమబద్ధ జీవన శైలి, జాగ్రత్త మిమ్మల్ని విజయవంతులుగా చేస్తుంది. మీరు మీ మేధస్సుతో, ప్రవర్తనతో, పరిశుభ్రతతో ఎవరినైనా ఆకట్టుకుంటారు. మీకు ఆర్థిక విషయాలను నిర్వహించే అద్భుతమైన సామర్థ్యముంది. కష్టకాలంలో ధనం పొదుపు చేయడం నుండి పెట్టుబడులు పెట్టడం వరకు అన్నీ మీరు చక్కగా చేస్తారు. గుణాలలో అగ్రేసరుడు కన్యారాశివారే. జీవితంలో ఏ అవకాశం వచ్చినా దాన్ని తన సామర్థ్యంతో సద్వినియోగం చేసుకుంటారు. మీకు అంతర్గత పరిపూర్ణతావాదమున్నా అది మిమ్మల్ని ఎప్పుడూ మెరుగుపడేలా చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం భూరాశిలోని కన్యారాశివారు పలకలేని సత్యాలను పలికించగలరు. మీ విశ్లేషణాత్మక శక్తి సామాన్యమైనది కాదు. అది ఏ సమస్యనైనా విడమర్చగల ప్రత్యేకత. అందుకే మీరు భూమిపై నడుచుకునే వివేకం, మీ మైక్రోస్కోపిక్ దృష్టి అభినందనీయం. ఉన్నతమైన మీ గుణగణాలతో ఈ ప్రపంచానికి సేవ చేయండి. మీ మేధోసంపత్తితో మానవజాతికి మేలు చేయండి. మీ విజయం ఖాయం. కన్యారాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శని చంద్రుని రాశి నుండి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కుటుంబంలో కొంత ఒత్తిడి అనుభవించే అవకాశముంది. అయితే ఇంట్లో శిశువు రాక గురించి శుభవార్త వినిపించడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈ వార్త కుటుంబ సభ్యుల మధ్య సోదరభావాన్ని పెంచుతుంది. మంగళవారం, బుధవారం రోజులలో ఇంట్లో చిన్న చిన్న వాదోపవాదాలు రావచ్చు. కాని మీ సహనం వల్ల వాటిని అధిగమించగలరు. పెద్దవారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. వారి అనుభవం మీకు తోడ్పడుతుంది. వారం చివరిలో కుటుంబంతో కలిసి పిక్నిక్కు వెళ్లడం లేదా బయట భోజనానికి వెళ్లడం వల్ల అందరిలో ఆనందం నెలకొంటుంది. శుక్రవారం, శనివారం రోజులలో కుటుంబ సమస్యలు తీరతాయి. తల్లిదండ్రులతో మాట్లాడి వారి సలహాలు తీసుకోవడం మంచిది. మీరు మీ భావోద్వేగాలను దాచిపెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం మంచిది. ఈ వారం ఉద్యోగస్తులకు సవాలుతో కూడిన వారంగా ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉండి మీ పనిలో తప్పులను నిరంతరం గమనించవచ్చు. దీనివలన మీ మనోధైర్యం దెబ్బతినవచ్చు. అయితే సహనంతో పనిచేయడం, మీ పనిలో సృజనాత్మకతను చూపించడం వలన ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. సోమవారం, మంగళవారం రోజులలో ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి. బుధవారం రోజున సహోద్యోగులతో మంచి సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నించండి. గురువారం, శుక్రవారం రోజులలో మీ పని మెరుగుపడుతుంది మరియు అధికారులు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. కొత్త పద్ధతులను, టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది. వారం చివరలో మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ముందు మీ సీనియర్ల సలహా తీసుకోండి.
ఈ వారం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి డబ్బు సంపాదించాలనుకుంటే మీకంటే ఎక్కువ నేర్చుకున్న మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది. సోమవారం, మంగళవారం రోజులలో అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. బుధవారం రోజున పాతబకాయిలు వసూలు కావచ్చు. గురువారం, శుక్రవారం రోజులలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం. ఆదాయాన్ని పెంచే మార్గాలను వెతకడానికి ప్రయత్నించండి. శనివారం రోజున భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ప్రారంభించండి. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రణాళిక వేసుకోండి. కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శని ప్రభావం వల్ల మీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధిస్తారు. సోమవారం, మంగళవారం రోజులలో వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. బుధవారం రోజున కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. గురువారం, శుక్రవారం రోజులలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నించండి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచండి. శనివారం, ఆదివారం రోజులలో ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం లాభదాయకంగా ఉంటుంది. సిబ్బందితో మంచి సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నించండి. వారంలో కొత్త సానుకూల ఫలితాలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొత్త వ్యాపార భాగస్వాములపై నమ్మకముంచే ముందు వారి నేపథ్యం గురించి తెలుసుకోండి. ఈ వారం కన్యారాశివారి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. శని మీ జీవన శక్తి స్థానంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, అలసట అనుభవించవచ్చు. సోమవారం, మంగళవారం రోజులలో తగినంత విశ్రాంతి తీసుకోండి. బుధవారం రోజున వ్యాయామం చేయడం మంచిది, కానీ అతిగా చేయకండి. గురువారం, శుక్రవారం రోజులలో ఆహార నియమాలను పాటించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీటిని తగినంత తాగడం వలన శరీరంలో విషాలు బయటకు పోతాయి. శనివారం, ఆదివారం రోజులలో యోగా లేదా ధ్యానం చేయడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. కాఫీ, టీ తాగే అలవాటును తగ్గించుకోండి. రాత్రి సమయంలో మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువుల పట్ల శ్రద్ధ చూపించడం వలన మంచి ఫలితాలు సాధిస్తారు. సోమవారం, మంగళవారం రోజులలో అధ్యయనంలో మీరు మెరుగైన ఏకాగ్రత కలిగి ఉంటారు. బుధవారం రోజున గురువులతో మీ సందేహాలను చర్చించడం ద్వారా మీ నాలెడ్జి పెంచుకోవచ్చు. గురువారం, శుక్రవారం రోజులలో పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా అధ్యయనం చేయండి. సహ విద్యార్థులతో కలిసి చదవడం వలన మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కఠినంగా కృషి చేయడం వలన విజయం సాధిస్తారు. శనివారం, ఆదివారం రోజులలో స్వయం అధ్యయనం చేయడం మంచిది. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చదవడం వలన మేలు జరుగుతుంది. మీ అధ్యయన కాలానికి ఒక షెడ్యూల్ వేసుకోండి. దానిని పాటించడానికి ప్రయత్నించండి. వివాహితులకు ఈ వారం కొంత సహనం అవసరం. శని ప్రభావం వలన దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. సోమవారం, మంగళవారం రోజులలో పార్ట్నర్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. బుధవారం రోజున ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గురువారం, శుక్రవారం రోజులలో భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. కలిసి సినిమాకి వెళ్లడం లేదా రెస్టారెంట్లో భోజనం చేయడం వలన మీ సంబంధాలు బలపడతాయి. శనివారం, ఆదివారం రోజులలో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మంచిది. జీవిత భాగస్వామికి చిన్న బహుమతులు ఇవ్వడం వలన సంబంధం మరింత మెరుగుపడుతుంది. పార్ట్నర్తో సమస్యలు వచ్చినప్పుడు కోపం వచ్చినా అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమికులకు ఈ వారం కొంత సహనం అవసరం. శని ప్రభావం వలన ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. సోమవారం, మంగళవారం రోజులలో గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. బుధవారం రోజున మీ ప్రేమ భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడండి. గురువారం, శుక్రవారం రోజులలో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కలిసి సమయం గడపడం వలన మీ సంబంధం బలపడుతుంది. శనివారం, ఆదివారం రోజులలో చిన్న బహుమతులు ఇవ్వడం వలన సంబంధం మరింత మధురంగా మారుతుంది. మీ పార్ట్నర్కి ఎల్లప్పుడూ నిజం చెప్పడం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించకండి. ప్రేమలో ఉన్న విద్యార్థులు చదువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వివాహం వంటి దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. కన్యారాశివారు ఈ వారం చేసుకోవలసిన పరిహారాలు: ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం వలన శనిదోషాలు తొలగిపోతాయి. బుధవారం రోజున పసుపురంగు వస్త్రాలు దానం చేయండి. శనివారం రోజున శనిదేవుడికి నల్ల నువ్వులు అర్పించండి. వారానికి ఒకసారి నదీ స్నానం చేయడం వలన శనిదోషాలు తొలగిపోతాయి. గురువారం రోజున పసుపు మరియు చందనం నుదుటిపై ధరించడం ఆరోగ్యానికి మంచిది. ఓం హ్రీం శ్రీం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన బుద్ధి శక్తి పెరుగుతుంది. శనివారం రోజున నీలం రంగు వస్తువులు దానం చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ రాశికి ప్రత్యేకంగా ఈ వారం ప్రతిరోజు బుధుడికి సంబంధించిన ఓం బ్రాం బ్రీం బ్రోం
సహ బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన బుధగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా మీరు బుధవారం రోజున ఆకుపచ్చ వస్త్రాలు, పచ్చ ధరించడం వలన బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.